మెడికల్ కళాశాలల పీపీపీ మీద గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాదం, లేదంటే అర్థం పర్థం లేని వాటిని కంపేర్ చేసి చూపెట్టేటటువంటి పిడివాదం, దబాయించే వాదం, దౌర్జన్యపూరిత భాషావాదం మానేస్తే బెటర్. భారతదేశంలో మెడికల్ ఇంజనీరింగ్ మీద విపరీతమైన అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఆంధ్ర ప్రజలు. మెడికల్ ఇంజనీరింగ్ మీద ఈ రెండిటి మీదనే వాస్తవంగా గత 3 దశాబ్దాలుగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వాళ్ళని ఆ వైపుకి నెట్టింది. చంద్రబాబు గారు తొలిసారి సీఎం అయ్యాక వాళ్ళని మనం ఇంజనీర్ ఆర్ మెడికల్ ఈ రెండే బ్రతుకు అన్నటువంటి కోణంలో వాళ్ళని మోటివేట్ చేసుకొచ్చారు. అందుకనే మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్లు తక్కువ, అట్లాగే ఇతర విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఈ రెండిటి మీదకే ఎగబడేటటువంటి, చదువుతున్నప్పుడే ఇది పుట్టుకప్పుడే నువ్వు ఇంజనీర్ నువ్వు డాక్టర్ అనుకునేటటువంటిది, అబ్బాయి అయితే ఇంజనీరు అమ్మాయి అయితే డాక్టరు, ఇట్లాంటి కోణాల్లో పెంచుకున్నటువంటి తరమే ఇప్పుడు ప్రస్తుతం వయసుకు వచ్చారు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు చదువుతున్నారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఫీజు ఎంతో వాళ్ళకి తెలుసు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫీజు ఎంతో వాళ్ళకి తెలుసు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఎంతో తెలుసు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫెసిలిటీస్ ఎంతో తెలుసు. ఏది ఎఫర్ట్ చేయగలరు మధ్యతరగతి అన్నది తెలుసు, ఏది ఎఫర్ట్ చేయలేదనేది తెలుసు. ప్రభుత్వమే నోటికిచ్చిన ముద్దని, కేంద్ర ప్రభుత్వమే నోటికిచ్చిన ముద్దని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా తుపుక్కుమని ఉయ్యమంటున్నారు. కానీ అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాలు మోడీ ఇచ్చిన గిఫ్ట్ను కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి వేళ, రెండవది అది భవిష్యత్తులో కూడా ఇక అవకాశం లేని 66 ఏళ్ల పాటు ప్రభుత్వపు సొమ్ముతో ప్రైవేటోడు బతికేస్తా, ప్రభుత్వపు సీట్లని ప్రైవేటోడు భర్తీ చేసుకుంటా, పేదలకి అందాల్సినటువంటి సీట్లని ప్రైవేటోడు డబ్బులకి అమ్ముకుంటా, భారీ ఫీజులు వసూలు చేసుకుంటా, ఇది కరెక్టే అని చెప్పి ప్రజల్ని నమ్మించగలము అంటే అది మూర్ఖత్వం అవుతుంది, అది అమాయకత్వం అవుతుంది. డబ్బు పెట్టేవాడు బలిసిన వాడికి ప్రాబ్లం లేదు. ఈ చదువు గురించి అవగాహన లేనివాడు, తెలివి తక్కువ దద్దమ్మకి ఇట్లాంటి వాదనలు వినిపిస్తారు. ఇంతకు మించి మరేంలే.